పెళ్ళైన తర్వాత మన పిల్లలు మీ కథ ఏంటో చెప్పండి. మీ లవ్ స్టోరీ ఎలా ఉండేదని అడిగితే మనం వాళ్ళకి ఇది చెప్తామా? ఏంటా కథ? కథ ఏంటా? చూడు, మనిద్దరికి లవ్ మ్యారేజ్ అయిందని ఫ్యూచర్లో ఎప్పుడైనా మన పిల్లలకి తెలిసిందనుకో, అప్పుడు వాళ్ళు మన స్టోరీ తెలుసుకోవాలనుకుంటారు కదా. అప్పుడు వాళ్ళు మనల్ని అడుగుతారు, మొదటిసారిగా మనం ఎక్కడ కలిసామని, అందరికంటే ముందు ఎవరికి ప్రపోజ్ చేశారని, ఇద్దరు ఎవరి ముందు పెళ్లి చేసుకుంటారని అడిగారని. అప్పుడు నువ్వు వాళ్ళకి ఇదే కథ చెప్తావా? నిజంగా హానెస్ట్లీ నేను నా పిల్లలకి ఎలా చెప్పగలను మీ డాడీ నన్ను ఒక రెస్టారెంట్కి తీసుకెళ్లారు, ఒక వాడిపోయిన పువ్విచ్చి అన్రొమాంటిక్గా ఐ లవ్ యూ చెప్పారని? ప్లీజ్, వాళ్ళు వినకుండా నేను నిద్రపోతారు. ఐ మీన్, లవ్ స్టోరీ ఎలా ఉండాలంటే ప్రతి ఒక్కరూ వినాలని కోరుకోవాలి. నాకు ఆ సంగతి తట్టలేదు. సరే, నేను వేరేలా ట్రై చేస్తాను. సినిమా స్టైల్లో మాత్రం ట్రై చేయకు. అంటే అర్థం? సినిమాలో ఏం చేస్తారు? ఐ మీన్, మోకాళ్ళ మీద నిలబడి గుండెల మీద చేయి పట్టుకొని అప్పుడు చెప్తారు అది. ఇదంతా నేను చాలా సినిమాల్లో చూశాను. ఇవన్నీ చాలా పాతవైపోయాయి. కనుక నువ్వేం ట్రై చేసినా యూనిక్గా ఉండేలా చేయి. పెద్దలు సరిగ్గానే అన్నారు, అంతా మూన్నాళ్ళ ముచ్చటని. అది తనకెలా చెప్పడం? నువ్వేదో అన్నట్టున్నా? లేదు, జస్ట్ థింకింగ్. థింక్. ఐడియాలు అయితే ఉన్నాయి కానీ ఏ యూనిక్ ఐడియా రావట్లేదు. ఇప్పుడు ఒక్కటి మాత్రం తేలిపోయింది, నేను నీ విషయంలో యూనిక్ కాదని. వచ్చింది ఐడియా. ఎక్స్క్యూజ్ మీ గాయ్స్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఐఎమ్ రియల్లీ సారీ ఇలా మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు. మీరంతా భోజనం చేయడానికి ఇక్కడికి వచ్చారు, బట్ ఐ హ్యావ్ ఎ రిక్వెస్ట్ ఫర్ యూ. నాకు మీరు కొద్దిగా మీ టైం ఇవ్వండి, ఎస్పెషల్లీ గర్ల్స్. యాక్చువల్లీ ఇవాళ ఈవినింగ్ నాకు చాలా స్పెషల్. నాకు ఇష్టమైన వాళ్ళు ఒకరున్నారు, వాళ్ళకి నేను నిరూపించాలనుకుంటున్నాను. అండ్ షీ సిట్టింగ్ రైట్ దైర్. నేను కోరేది ఏంటంటే మీ అమ్మాయిలందరూ దయచేసి ఇక్కడికి రండి ప్లీజ్. మీలో ఎవరికి వీలైతే వాళ్ళు రండి ప్లీజ్, ఇలా రండి. ఇదంతా అలా పబ్లిక్ గా చెప్పాల్సిన అవసరం ఏం లేదు, ఊరుకో. అవసరం ఉంది. ప్రేమించినప్పుడు వ్యక్తం చేయక తప్పదుగా. నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో, వెళ్ళి అక్కడ కూర్చో. ప్రవీణ్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ కమ్. బుల్బుల్ ఇదేం దాగుడు మూతల ఆట కాదు, కళ్ళకు గంతులు కట్టుకునే ఆట కాదు. ఇట్స్ ఎ గేమ్ ఆఫ్ లవ్. ఇందులో నేను నీకు ఒకటి నిరూపిస్తాను, నువ్వు నాకు అందరికంటే ప్రత్యేకమైన దానివని. ఆలోచించుకో ప్రవీణ్, నువ్విప్పుడు ఏ అమ్మాయిని నీ చేత్తో ముట్టుకున్నా నువ్వు నీ జీవితం అంతా ఆ అమ్మాయితోనే గడపాల్సి ఉంటుంది. సిద్ధమేనా? రెడీ. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.